రైట్ రవిచంద్రారెడ్డి గారు, మచ్చు కొన్ని ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందించలేదు ఇందులో రాశారు సార్. మీరు అమలు చేయనటువంటి హామీల్లో ఆరోగ్యశ్రీతో పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతా, ఇది కూడా అమలు చేయలేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, ఇది కూడా అమలు చేయలేదు. కిడ్నీ బాధితులకు 10,000 పెన్షన్, ఇది మీరు అమలు చేయలేదట. అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల ముఖ చిత్రాలను ప్రజలకు చూపుతానన్నారట, చేయలేదట. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఒకసారి చూపించండమ్మా. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతానని ప్రవేశపెట్టలేదట. స్కూల్స్ ఓపెన్ కాగానే పిల్లలకు పుస్తకాలు, వాళ్ళ యూనిఫామ్ ఇస్తానని చెప్పారట, ఇవ్వలేదట. ఇవి ఇందులో కనిపిస్తుంది. కిడ్నీ బాధితులు అయిపోయారు. నాయి బ్రాహ్మణులకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. టైలర్లకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. రజకులకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. ఆయన రాసుకొచ్చింది సార్. వేట నిషేధ సమయంలో 10,000 ఇస్తానన్నారట మత్స్యకారులకి, అది ఇవ్వలేదట. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏటా 24,000 ఇస్తానన్నారట, అది ఇవ్వలేదట. అమరావతిలో అద్భుతమైన రాజధాని కడతానన్నారట. అసలు సూపర్ రాజధాని వద్దయ్యా బాబు అని అందరూ మొత్తుకుంటుంటే, ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పింది కూడా అదే కదా. ఇక్కడ సూపర్ రాజధాని వద్దనే కదా చెప్పారు. శివరామకృష్ణ కమిటీ చెప్పిందే అది కదా. అక్కడ సూపర్ రాజధాని కడతానని కట్టలేదట. ఇవి సార్ వీళ్ళు వచ్చేసినవి. అంటే నిజం చెప్తే తల 1000 వక్కలు అవుతున్నట్టుగా ఉంది. ఆ శాపం అచ్చెన్నాయుడికి తగిలిందేమో నాకు డౌట్ గా ఉంది. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. ప్లీజ్ చెప్పండి సార్. రవిచంద్ర సార్ ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కొమ్మినేని గారికి, శ్రీధర్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. విచిత్రం ఏంటంటే, కొన్ని రోజు పిచ్చోళ్లతో గడిపితే మిగతా వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారట. పాపం అచ్చం ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి పిచ్చన్ నాయుడుగా మేము పిలవదలుచుకున్నాం. ఎందుకంటే సానుభూతి మాది. ఈ పుస్తకం పాపం ఎప్పుడు వచ్చేసారో, ఎవరిని అడిగి వచ్చేసారో, ఎవరు వండిచ్చారో, ఈనాడు వాళ్ళు రాసిచ్చారో, లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు పాత రోజుల్లో ఏదన్నా ఫైల్ లైబ్రరీలోంచి తీసి 609 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలని మా మేనిఫెస్టోగా చెప్తూ 609 హామీల్లో ఒక్కటి అమలు చేయని దౌర్భాగ్యానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గురించి తిట్టబోయి మనసులో ఉన్నదాన్ని మా మీద కక్కినట్టు కనపడతా ఉంది. మేమిచ్చింది కేవలం 129 హామీల అమలు చేస్తామని, దాంట్లో మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా మేము దాచేయకుండా వాళ్ళలాగా వెబ్సైట్లలో నుంచి మాయం చేయకుండా ప్రతి ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆర్డీఓల దగ్గర, ప్రతి శాఖలో కూడా గోడలకి ఎంబోజ్ చేసి లామినేట్ చేసి పెట్టాం మా మేనిఫెస్టోని. అంటే ప్రతిరోజు మేము చేసే పనిని ఒక సిస్టమేటిక్ విధానంలో మా హామీలు నెరవేరుస్తూ వచ్చాం, నవరత్నాలతో సహా. హామీలు ఇవ్వని అంశాలు 45 పథకాలని అమలు చేశాం. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులైన వెలిగొండకు సంబంధించి మొదటి టన్నెల్ పూర్తయింది, రెండో టన్నెల్ ఫిబ్రవరిలో కంప్లీట్ అవ్వబోతుంది. మొండిగోడలతో 3 సార్లు పోలవరం జాతికి అంకితం చేసిన దౌర్భాగ్యం చంద్రబాబుది. 72% పూర్తి చేశాం, అది మా క్రెడెన్షియల్ అని చెప్పుకునే అతగాడు వాళ్ళ దొంగ లెక్కల ప్రకారం 72% అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా 3 సార్లు జాతికి అంకితం చేశారు ప్రభుత్వ సొమ్ముతో. సార్, పూర్తిగాని ప్రాజెక్టు జాతికి ఎలా అంకితం చేస్తారు? కొంచెమైనా ఇంగితం ఉందా? అలాంటి పిచ్చెక్కిన బాబుతో తిరిగి అచ్చెన్నాయుడు పిచ్చెన్నాయుడు అయ్యాడు. ముఖ్యంగా ఈ అచ్చేసిన బుక్లో ప్రతి అక్షరం కూడా అబద్ధం. వాళ్ళ మేనిఫెస్టోని మా మేనిఫెస్టో కలిపి, మా మేనిఫెస్టోని 128 హామీలు సంపూర్ణంగా 129వ హామీ పాక్షికంగా అమలు చేశాం. ప్రతి డిబేట్లో వీళ్ళ మనుషులందరూ వచ్చి, ప్రతి ప్రెస్ మీట్లో వీళ్ళ మనుషులందరూ వచ్చి క్రెడిబిలిటీ చంద్రబాబుది 0, జగన్మోహన్ రెడ్డిది 100% అని మేము చెప్తున్నాం. కాబట్టి క్రెడిబిలిటీ లేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పాం. కాబట్టి నేను ప్రత్యేకంగా అనేక డిబేట్లలో కొన్ని వేల కాపీలు మా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ గత 2014 మేనిఫెస్టో కూడా జాగ్రత్తగా దాచి ఉంచాం. వాటి కాపీని, మా మేనిఫెస్టో కాపీని తీసుకొచ్చి జనంలో చర్చకు పెడతాం. ఎవరైతే మేనిఫెస్టోను అమలు చేశారో వాళ్ళని గుర్తించండి. దగా హామీలు ఇచ్చి మనుషుల్ని మోసం చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ముద్రపడున్నాడు, గమనించండి. మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు, మంత్రాలు తంత్రాలు జపించి మాయదారి హామీలు ఇస్తాడు, అతన్ని నమ్మకండి అని మేము చేస్తున్న ప్రచారానికి ఆ ఒక్కపోత భరించలేక, ఏం చెప్పాలో దిక్కు దివాణం లేక, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మా అటాక్ ఈ విధంగా ఉంటుందని తెలుసు కాబట్టి ఈ పుస్తకం ఒకటి వచ్చేసి రేపు వాళ్ళ
తెలుగుదేశం పాంప్లెట్లైన ఆంధ్రజ్యోతి ఈనాడులో దీన్ని వండి వార్చి ఫ్రంట్ పేజీ ఐటమ్స్గా తయారు చేసి మరీ ముఖ్యంగా వాటి మీద ఒక చర్చ పెట్టి సాయంత్రం ఆ ఏబిఎన్ ఈటీవీ మహా న్యూస్ లేకపోతే TV5లో చర్చలు పెట్టి అంటే మేము మేనిఫెస్టో అమలు చేయలేదనేది ప్రజల్లోకి చొప్పించాలనుకునే వీళ్ళ దౌర్భాగ్యం చూస్తే నిజం చేసిన అమ్మ కన్నా కూడా నిజంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు వీళ్ళ వైనం ఉంది. సార్ వీళ్ళ తప్పుడు ప్రచారం ముందు మేము నిజంగా చేసిన పనులన్నీ కూడా చేయలేదని నమ్మించడానికి వీళ్ళు చేసే కాబట్టి అధికారిక సమాచారం 100% సార్ నేను అదే కొట్టుకుంటున్నాను. మేము ప్రచారం పెంచాలి, మేము ప్రచారం పెంచాలి కాదు సార్, మా ప్రచారం సరిపోవట్లా సార్, మా ప్రచారం సరిపోవట్లా మీడియా ముఖంగా చెప్తున్నా. అదే కాదు, ఒక రకమైనటువంటి దుష్ప్రచారానికి కొంతమందిని నియమించుకొని జనాల్లో వాళ్ళని కలిపేసి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్టు అక్కడక్కడ చర్చలు పెడుతూ మాట్లాడుతూ నెక్స్ట్ టీడీపీనే రాబోతుందనే ప్రచారాన్ని తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ వేశారు. దానికి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా జనంలో కలిసిపోయి ఈ రకమైనటువంటి చర్చ ప్రారంభిస్తారు. ఇది ఒక మౌత్ పబ్లిసిటీ లాంటిది. దీన్ని చాలా కుట్రపూరితంగా అమలు చేయాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీ హామీల్లో ఏ రకమైన చంద్రబాబు అమలు చేయని హామీల్ని కలిపేశారో జనాల్లో కూడా ప్రజల్లో కూడా అలాంటి దొంగ ప్రచారాలు చేసే వాళ్ళని కలిపేయబోతున్నారు. సార్ వాళ్ళ స్ట్రాటజిస్టులు నకిలీ ప్రచారానికి తెరలేపి ఒక్కొక్కళ్ళకి 35,000 రూపాయల జీతంతో దాదాపు 3,500 నుంచి 5,000 మందిని జనంలోకి వదిలారనేది మాకున్న సమాచారం. ముఖ్యంగా నకిలీ ప్రచారానికి అంటే బాబు వచ్చేస్తున్నాడని మేమేమి అమలు చేయలేదని చెప్పించే కార్యక్రమం టీ స్టాల్స్ దగ్గర, రైల్వేలో, బస్సుల్లో తిరుగుతూ ముఖ్యంగా మండలానికి ఒక ఇంతమంది అని చెప్పి స్ట్రాటజైజ్ చేస్తున్నారు. ఇది మధ్య కొత్తగా వచ్చిన స్ట్రాటజీల యొక్క నైపుణ్యం అంటే ఇది. అంటే అబద్ధ ప్రచారం చేయడం కూడా నైపుణ్యం అని మాకు తెలియదు. ఇన్ని రోజులు మీడియాకే పరిమితమైన వీళ్ళు ముఖ్యంగా ఈ రోజున ఈ విధమైన నకిలీ ప్రచారాలకి శ్రీకారం చుట్టేటప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్పుట్ అంటే రోజు పేపర్లు చదువుతారు టీ స్టాల్స్ దగ్గర వాటి దగ్గర, అంటే వాటిల్లో ఇలాంటి అచ్చేయాలి. ఇదంతా ఒక ఆర్కెస్ట్రా సార్. ఎల్లో మీడియా యొక్క వైరస్ని ఎక్కడో చైనా నుంచి వచ్చి పడ్డ వైరస్ కన్నా ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న కాందిసీకులుగా ఉన్న వీళ్ళు క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా ఎల్లో మీడియా టెర్రరిజం ఆంధ్ర మీద కురిపిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు మీడియా కానీ, కర్ణాటక మీడియా కానీ, ఒరిస్సా మీడియా కానీ ఆంధ్ర జోలికి రావట్లే. తెలంగాణలో కూర్చున్న వీళ్ళు ఓటు హక్కు లేదు, వాళ్ళకి ఎటువంటి హక్కు, ఎటువంటి ₹1 ట్యాక్స్ ఏమీ లేదు. వాళ్ళ స్టూడియోలు ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనులల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకుంటే మరో ఫిలిం సిటీ కట్టుకోవచ్చు, మరో 2 ఛానళ్లు పెట్టుకోవచ్చు, మరిన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి అరిచేతుల్లో వెంట్రుకలు మొలిపించే బదులు ఈసారి అరికాళ్లలో కూడా వెంట్రుకలు మొలిపించే ఆయిల్స్ కనిపెట్టచ్చని ఆ నాయుడు గారి ఆలోచన, ఇంకొక ఆయనది. అంతేగాని వీళ్ళందరూ కూడా ఒక పెద్ద సిండికేట్ ముఠ. వాళ్ళు ఒక కులానికి ప్రాతినిధ్యం అని చెప్తారు కానీ ఆ కులానికి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు సార్. ఒక 10 మంది సిండికేట్ దొంగల ముఠా ఉన్నారు. వాళ్ళకి ఒకటే ఆలోచన, దోచుకుందాం, పంచుకుందాం, దాచుకుందాం. కాబట్టి ఇది వాళ్ళ నినాదంతో ఒక టెర్రరిజం లాగా మీడియా టెర్రరిజాన్ని ఆంధ్రప్రదేశ్ మీద అమలు చేస్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా నాన్ లోకల్స్. ముఖ్యంగా నేను చెప్తున్నాం, ఇలాగే ప్రవర్తిస్తే మీకు సరైన పనిష్మెంట్లు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. కానీ మా మంచితనం, మా లో ప్రొఫైల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో మా పార్టీలో నేను చాలా అసంతృప్తి ఉన్న ఈ విషయంలో నేను ధైర్యంగా చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. ఈ రోజున ఎంత చేసినా ఏం ప్రయోజనం? ప్రజలకు చేసిన పనులు 100లో ఉన్నాయి. వాళ్ళు ఒక నకిలీ స్కీమ్ అన్నదాత సుఖీభవ లేదా పసుపు కుంకుమ పెడితే మీడియాలో బంబార్డ్మెంట్ చేసి అబ్బా అన్నీ చేస్తాడని చెప్పి ఆగమేఘాల మీద ప్రచారం ఇచ్చుకున్నారు. టైటిల్స్ మాత్రమే పెట్టారు, కనీసం ₹1 వేయకముందే ఎంతగా ప్రచారం చేశారంటే అంత ప్రచారం చేశారు. కానీ మేము ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయాం. దీని మీద మా కాన్సన్ట్రేషనే లేదు. మా పార్టీలో ఈ కాన్సన్ట్రేషన్ వెంటనే రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే చేసేవాడి కన్నా చెప్పేవాడు మనగాళ్ళగా తప్పుడు ప్రచారం చేసే తెలుగుదేశం పార్టీ దేన్నైనా మ్యానిపులేట్ చేసి దేన్నైనా కూడా వండి వార్చి నకిలీ పత్రికలతో, నకిలీ ఛానల్స్తో వాళ్ళు ఒక సిండికేట్ ముఠాగా క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబాను, హిజ్బుల్ ముజాహిదీన్ లాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ రోజున చేస్తున్న టెర్రరిజానికి
మేము సర్జికల్ స్ట్రైక్స్ లాగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నా మీనింగ్ దాడులు కాదు, ప్రచారంతో సమర్థవంతంగా మిసైల్స్ లాంటి ప్రచారాన్ని చేసి ఉన్న వాస్తవాన్ని చెప్పాలంటున్నా నేను. Yes. ఈ ఉన్న వాస్తవాన్ని చెప్పడంలో Yes. మా దగ్గర డబ్బు లేదా, మా దగ్గర ప్రభుత్వం లేదా, మేము ఎందుకు ప్రచారంలో వెనకబడి ఉండాలి ఎల్లకాలం? నాకు అర్థం కాదు ఈ విషయం. ఎలక్షన్ వస్తుంది, 100 రోజులు కూడా లేదు. మనం చేసిన పనులు ఇన్నుండగా ధైర్యంగా చెప్పుకోవాల్సింది పోయి నెగటివ్ ప్రచారానికి సీఎం గారిని ఒక్కరినే వదిలేస్తే కుదరదు. సీఎం గారు ఒక్కరే పోరాడకూడదు. సీఎం గారు అందరూ దన్నుగా నిలవాలి. ఖచ్చితంగా ఆయన వెంట నిలవాలి. ప్రచారానికి బడ్జెట్ కేటాయించాలి. ఎటువంటి మొహమాటాలు అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 100 రోజులు కూడా లేదు సార్ ఎలక్షన్. ఎన్ని పనులు చేసినా అడపాదడపా మేము వచ్చి డిబేట్లలో మాట్లాడి కాసేపు అంటే అందరూ అన్ని సమయాల్లో డిబేట్లు చూసే వీలుండదు. కానీ ఒక యాడ్ ఇస్తే ప్రతి ఒక్క ఛానల్కి వెళ్తుంది. మన శత్రువుల ఛానల్స్ కూడా యాడ్లు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మన ప్రభుత్వ ప్రచారం చేయించవచ్చు. ఇది ఒక ఎత్తుగడతో పాటు ఖచ్చితంగా కూడా మీడియాని మనం చేసిన పనులు చెప్పుకునేదానికి వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసి తీరాలి, లేకపోతే వెనకబడిపోతాం.